వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నా 25 ఏళ్ల కాలం నెరవేరింది. శివాజీ అలియాస్ కోర్టు మంగపతి ఎమోషనల్ స్పీచ్. ఢిల్లీకి మళ్లీ నిరాశే, రెండవసారి WPL టైటిల్ గెలిచిన ముంబై. రిటైర్మెంట్పై విరాట్ యూటర్న్, ఆ మ్యాచ్ కోసం రీ ఎంట్రీ ఇస్తా అంటున్న కింగ్ కోహ్లీ. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన కోర్టు సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ను సంపాదించుకుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ తిప్పిరినేని నిర్మించారు. దీప్తి గంటా సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాపై నటుడు శివాజీ మాట్లాడుతూ మంగపతి పాత్ర తన కోసమే పుట్టిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ పాత్రతో తన 25 ఏళ్ల కాలం నెరవేరిందని అన్నారు. నటుడుగా నిరూపించుకున్న నాని ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంతో పాటు చొరవ చూపిస్తున్నారని అన్నారు. కోర్టు సినిమా బాగోకపోతే తన హిట్ 3 సినిమా చూడొద్దని నాని సవాల్ విసరడం మామూలు విషయం కాదని అన్నారు. 2025 WPLలో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి రెండవసారి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి సీజన్లో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈ సీజన్లో పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించింది ఢిల్లీ. ఫైనల్లో మాత్రం తడబడింది. 2 4లు కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించిన కెప్టెన్ లానింగ్ రెండవ ఓవర్లో నాట్ సేవర్ బౌల్డ్ చేయడం వల్ల ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 14 ఓవర్లు అవసరం కాగా సేవర్ 5 పరుగులు ఇచ్చి జట్టును గెలిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత స్టార్ ప్లేయర్ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం సాగింది. కానీ అలాంటి షాకింగ్ న్యూస్ లేకపోవడం వల్ల కోహ్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా దీనిపై మరొకసారి విరాట్ స్పందించాడు. తన క్రికెట్ భవిష్యత్తు ఏంటి, ఎప్పటి వరకు కొనసాగుతాడు, తర్వాత ఏం చేస్తాడు అనే వాటిపై మాట్లాడారు. అలాగే ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కావడం, భారత్లో మహిళా క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై కూడా తన అభిప్రాయం షేర్ చేసుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఏం చేయాలనే దానిపై తనకు కూడా క్లారిటీ లేదని కోహ్లీ పేర్కొన్నాడు. తన టీమ్మేట్ ఒకరిని ఇదే ప్రశ్న అడగ్గా అటు నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చిందని తెలిపారు. అయితే క్రికెట్ తర్వాత తన లైఫ్లో ట్రావెలింగ్ కీలకంగా మారవచ్చని పేర్కొన్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.